వ్యవసాయం దండుగ కాదు పండుగ అని నిరూపించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షల రైతు కుటుంబాల ఖాతాల్లో 6098 కోట్ల రుణమాఫీ నిధులు జమ చేశారు. అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే వివిధ పథకాల కోసం 29,000 కోట్లు ఖర్చు చేశామన్నారు. కుటుంబాన్ని గుర్తించేందుకే రుణమాఫీ అని పాస్బుక్కే ప్రామాణికం అన్నారు. రైతు రుణమాఫీ డబ్బులను బ్యాంకర్లు అప్పు కింద జమ చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు డిప్యూటీ సీఎం భట్టి. కాంగ్రెస్ మాటిస్తే శిలాశాసనం అని మరోసారి రుజువైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రుణమాఫీ అమలు చేస్తున్నామన్నారు. తొలి విడతగా ₹1,00,000 లోపు రైతు రుణాల మాఫీని సెక్రటేరియట్ నుంచి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 566 రైతు వేదికల్లో రైతులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. మొత్తం 11,50,000 కుటుంబాల ఖాతాలో 6,098 కోట్ల నగదును జమ చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే అది శిలాశాసనం అని మరొకసారి రుజువైంది. మా మంత్రివర్గ సహచరుల సంపూర్ణ సహకారంతో ఈ ప్రభుత్వం సచివాలయంలో కూర్చొని ధైర్యంగా దర్పంగా తెలంగాణ రైతాంగానికి ఈ రోజు బ్యాంకర్లు అధికారుల సమక్షంలో 6,098 కోట్ల రూపాయలను మొదటి విడతగా ₹1,00,000 వరకు అప్పున్న రైతులకు మొత్తానికి ఈ రోజు మీ ఖాతాలో జమ చేసి రైతు రుణ విముక్తి కలిగించి రుణమాఫీ పేరుతో గత సర్కారు రైతులను నిండా ముంచిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ ఉంటుందని, కుటుంబాన్ని నిర్ధారించేందుకే రేషన్ కార్డు ప్రామాణికమని చెప్పారు. రుణాలు తీసుకున్న 6,36,000 మంది రైతులకు రేషన్ కార్డు లేదని, అందుకే పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ చేస్తున్నామన్నారు. ఆర్థిక కష్టాలు ఉన్న వ్యవసాయాన్ని పండుగ చేశామని చెప్పారు. కొంతమంది రైతు రుణమాఫీకి రేషన్ కార్డు కావాలని అడుగుతుంది ప్రభుత్వం అపోహలు సృష్టిస్తున్నారు. లక్షలాది మంది రైతులు రేషన్ కార్డు కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే, రైతు రుణమాఫీ చేయడానికి రేషన్ కార్డు ప్రాతిపదిక కాదు. రైతు రుణమాఫీ చేయడానికి ప్రాతిపదిక మీకు భూమి ఉండాలి, భూమికి పాస్బుక్ ఉండాలి. పాస్బుక్ బ్యాంకులో పెట్టి మీరు రుణం తెచ్చుకుంటే ఆ రుణాన్ని మాఫీ చేస్తాము, రేషన్ కార్డు కాదు. గ్రామాలలో ఉన్న మీ మిగతా రైతులందరూ కూడా కొంతమంది దొంగలు ఏదైనా దొంగ మాటలు చెప్తే నమ్మొద్దు అని చెప్పి స్పష్టంగా వాళ్ళకు ఒక అవగాహన కల్పించండి. మాఫీ చేయడానికి అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నాము. ఒకేసారి రుణమాఫీ తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రూపాయి పోగు చేసి రైతుల ఖాతాలో డబ్బులు వేస్తున్నామని చెప్పారు. రుణమాఫీ చేస్తుంటే ఆశ్చర్యంగా చూస్తున్నారన్నారు భట్టి. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తున్నామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 2 లక్షల రుణమాఫీ అంటే ఎంతో మంది అవహేళన చేశారని, అన్ని అవరోధాలు అధిగమించి రుణాలు మాఫీ చేశామన్నారు తుమ్మల. బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఒకటేసారి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర లేదు ఈనాటి వరకు కూడా. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి గారు. జనమంతా ఆశ్చర్యపోయారు. ఆ ఇచ్చిన సవాల్ కూడా నిలబెట్టుకుంటూ ఆగస్టు నెల దాటకుండానే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసే కార్యక్రమానికి ఈ రోజు నాంది పలికాం. ఏదైతే తెలంగాణ రైతు లోకానికి మాట ఇచ్చారో ఈ రోజు అత్యంత కష్టతరమైనటువంటి ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఈ చారిత్రక దినం రోజున మీరు ప్రారంభించడం, మీరిచ్చినటువంటి ఈ చేయూత, ఈ భరోసా, ఈ ధీమా రైతాంగం గుండెల్లో పెట్టుకుని వ్యవసాయాన్ని భరోసాగా చేసి ధైర్యంగా నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుంచడానికి. అంతకు ముందు బ్యాంకర్లతో సమావేశమైన డిప్యూటీ సీఎం భట్టి తుమ్మల కీలక సూచనలు చేశారు. ప్రభుత్వం విడుదల చేసే నిధులను రుణమాఫీకి వినియోగించాలని, ఇతర అప్పులకు ఎట్టి పరిస్థితుల్లో జమ చేయొద్దన్నారు. రైతు రుణమాఫీ దేశ చరిత్రలోనే చారిత్రాత్మక నిర్ణయమని చెప్పారు. 2 లక్షల రుణమాఫీ పథకం ద్వారా ఒకేసారి 31,000 కోట్లు ఏ రాష్ట్రంలోనూ మాఫీ చేయలేదన్నారు. 3 దశలు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2వ విడత రుణమాఫీకి 8,000 కోట్ల రూపాయలు అవసరమని అంచనా వేస్తున్నారు. 1,00,000 నుంచి 2 లక్షల వరకు ఉన్న రైతు రుణాలను ఆగస్టు 15 లోపు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 3వ విడత రుణమాఫీకి 15,000 కోట్ల రూపాయలు అవసరమని అంచనా వేస్తున్నారు.